అవతల పడ్డాడు 100 రోజులు లేదు ఏం లేదు. ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. 150 రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా? రుణమాఫీ మొన్న చేయలేదు, ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా, నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ల మీద ఒట్లు పెడతాను. నేను అడుగుతున్నా, దేవుళ్ల మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు? నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు, చూస్తా నేను కూడా. పెడతావా? ఎందుకంటే దేవుళ్ళు అడగారు కదా వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన. దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడుతున్నా, సినిమాలు చూస్తారా మీరందరూ? బాహుబలి చూసిరా? పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూసిరా? ఇది కూడా గంతే రేవంత్ రెడ్డి కథ. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చూపెట్టిండు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. డిసెంబర్ 9కి అయిపోతుంది, 100 రోజుల్లో ఒడిచిపోతుంది అని అప్పుడే ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ 2, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం రెండవ పార్ట్. ఇప్పుడేం చెప్తాడు? 15 ఆగస్టు రుణమాఫీ చెప్తా, నన్ను నమ్ముండ్రి, దండం పెడతా. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇయ్యనోడు, కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు ఇయ్యనోడు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముదామా? 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముతామా? కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా? ఆలోచన చేయండి. మొన్ననే మోసపోయినరు, మళ్ళా మోసపోకుండ్రి. బడే బాయ్ ఉన్నాడు ఇంకొక ఆయన పైన, ఢిల్లీలో ఉన్నాడు బడే బాయ్, హైదరాబాద్ ఉన్నాడు చోటే బాయ్. ఢిల్లీలో మోడీ, హైదరాబాద్ లో కేడీ, ఇద్దరు. ఆయన పెద్ద మోసగాడు, ఈయన చిన్న మోసగాడు. 2014లో పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? బాయో బహనో